హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాజా. మీరు చూసేది యూనిక్ మీడియా. ఓకే, మనం టాపిక్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. దేశ ప్రజలను ఉద్దేశించి అయితే మన ప్రైమ్ మినిస్టర్ అడ్రస్సింగ్ ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో చాలా ముఖ్యమైన విషయాలు చెప్పడం అయితే జరిగింది. దాని గురించి అయితే మనం ఈ వీడియోలో చెప్పుకోవచ్చు. ఫస్ట్కి వచ్చేటప్పటికి లాక్డౌన్ 4 ఇండియాలో వచ్చేటప్పటికి లాక్డౌన్ 4 ఉంటుందని చాలా మందికి డౌట్ ఉండేది. ఇప్పుడు వచ్చేటప్పటికి లాక్డౌన్ 4 ఉంటుందనేసి అయితే చెప్పడం అయితే జరిగింది. దీని గురించి అయితే ఈ వీడియోలో మనం చెప్పుకోవచ్చు. రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఇండియాలో దగ్గరగా 2 నెలల నుండి ఎవరు కూడా ఎటువంటి జాబ్ కానీ, ఎటువంటి వర్క్ కానీ, ఎటువంటి బిజినెస్ కానీ చేయకపోవడం వల్ల ఇండియా ఆర్థిక వ్యవస్థ ఎక్కడికక్కడ స్తంభించిపోవడం అయితే జరిగింది. ఈ ఇండియా ఎకానమీ బూస్ట్ చేయడానికి లేదా ముందుకు పుష్ చేయడానికి అయితే 20 లక్షల కోట్లు ప్రకటించడం అయితే జరిగింది. దీని గురించి అయితే మనం ఈ వీడియోలో చెప్పుకోవచ్చు. మూడో పాయింట్ వచ్చేటప్పటికి ప్రపంచ దేశాలు మొత్తం ఏ వైరస్ని చూసి గడగడలాడుతున్నాయో, మనం ఏ వైరస్ని చూసి లాక్డౌన్ చేసుకున్నామో, ఏ వైరస్ని చూసి మనం ఇంటి దగ్గర నుండి బయటికి వెళ్ళడానికి భయపడుతున్నామో ఆ వైరస్ గురించి అయితే మన ప్రైమ్ మినిస్టర్ తక్కువగా మాట్లాడి దీన్ని ఆపర్చునిటీగా మార్చుకొని మన ఇండియా ఎలా డెవలప్ అవ్వాలి అనే దాని గురించి అయితే ఎక్కువగా మాట్లాడడం అయితే జరిగింది. దీని గురించి కొన్ని పాయింట్లు అయితే చెప్పడం అయితే జరిగింది. ఇవి వచ్చేటప్పటికి ఒక టాస్క్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ లాస్ట్లో వచ్చేటప్పుడు క్లాప్స్ కొట్టడం, లైట్లు ఆపడం వంటి చిన్న చిన్న టాస్క్లు ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు వచ్చేటప్పటికి దీర్ఘకాల టాస్క్ ఇవ్వడం అయితే జరిగింది అనేసి అయితే చెప్పుకోవాలి. ఫస్ట్ క్లాప్స్ కొట్టడం, లైట్లు ఆపడం అంటే మనం ఈ వైరస్తో పోరాడడానికి మనమందరం కలిసికట్టుగా ఉన్నామనేసి అయితే ఒక పాజిటివ్ వేవ్స్ వెళ్ళడానికి అయితే ఇలా చేయడం అయితే జరిగింది. బట్ ఇప్పుడు ఇచ్చే టాస్క్ వచ్చేటప్పటికి ఇండియా ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక నెంబర్ 1గా ఉండాలనేసి అయితే ఒక టాస్క్గా పెట్టుకొని టాస్క్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ టాస్క్ ఏంటి అనేసి అయితే మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. దీంట్లో ఫస్ట్గా ఈ 21వ సెంచరీ ఇండియా సెంచరీగా ఎలా మార్చుకోవాలి అనే దాని గురించి అయితే మన ప్రైమ్ మినిస్టర్ ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లయితే కనబడుతుంది. దాంతోపాటుగా కొన్ని విషయాల మీద అయితే ఎక్కువ ప్లాన్స్ రెడీ చేసినట్లయితే స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు చూసినట్లయితే ప్రపంచ దేశాలు మొత్తం బ్యాక్ టు జీరో అనేసి అయితే చెప్పాలి. ఎందుకంటే దగ్గరగా ఈ 2 నెలల నుండి అయితే ఎటువంటి వాణిజ్యం అయితే ప్రపంచ లెవెల్లో కానీ, నేషనల్ లెవెల్లో కానీ జరగలేదనేసి అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీనివల్ల మరలా వాళ్ళ బిజినెస్ని ఆ దేశం ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రమోట్ చేసుకోవాలనుకుంటే బ్యాక్ టు జీరో ఫస్ట్ నుండి చేసుకునే పొజిషన్లో అయితే ఉంది. ఇటు ఇండియా అవని, జపాన్, జర్మనీ, అమెరికా ఇలా ఏ దేశం చూసుకున్నా బ్యాక్ టు జీరో అనేసి చెప్పుకోవాలి. ఈ విషయాన్ని ఇండియాకి సాధకంగా ఎలా మార్చుకోవాలనే దాని గురించి అయితే ప్రైమ్ మినిస్టర్ ఎక్కువ ఫోకస్ పెట్టినట్లయితే తెలుస్తుంది. ఈ 21వ సెంచరీని ఎలాగైనా ఇండియా సెంచరీగా మార్చాలనే దృఢ సంకల్పం పెట్టుకున్నట్లయితే స్పష్టంగా తెలుస్తుంది. దీంట్లో కొన్ని ఎగ్జాంపుల్ అయితే చెప్పడం అయితే జరిగింది. అదేంటంటే ఫస్ట్ మన ఇండియాలోకి ఈ కరోనా వైరస్ వచ్చినప్పుడు అయితే మన దగ్గర ఎటువంటి పీపీఈ కిట్లు అయితే లేవనేసి చెప్పుకోవాలి. అంటే పర్సనల్ ప్రొటెక్ట్ ఎక్విప్మెంట్, ఇటువంటి కిట్లు, మాస్కులు కానీ ఎటువంటి తయారీ ఇండియాలో లేదనేసి చెప్పుకోవాలి. దీని గురించి అయితే ప్రతి దేశం మీద అంటే ఫారిన్ కంట్రీస్ మీద డిపెండ్ అవ్వడం అయితే జరుగుతూ వచ్చేది. ఇటు చైనా అవని, ఇటు సౌత్ కొరియా అవని ఈ దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకోవడం అయితే జరుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు ప్రజెంట్ మన దేశంలో వచ్చేటప్పటికి ఈ పీపీఈ కిట్లు అంటే పర్సనల్ ప్రొటెక్ట్ ఎక్విప్మెంట్ వచ్చేటప్పటికి అవి ఉండని N95 మాస్కులు అవి ఉండని మన దేశంలో ఒక రోజుకి 2 లక్షలకు పైగా ఉత్పత్తి చేసే పొజిషన్లో అయితే మన దేశం ఉందనేసి అయితే స్పష్టంగా చెప్పుకోవచ్చు. మన ప్రైమ్ మినిస్టర్ చెప్పిన దాంట్లో ఒక విషయం అయితే స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది. అదేంటంటే మన దేశం సెల్ఫ్ రిలయంట్గా అయితే మారాలి అనే విషయాన్ని అయితే స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది. ఏదైనా ప్రోడక్ట్ గురించి ఇతర దేశాల మీద డిపెండ్ అవ్వకుండా మన దేశంలో ఆ ప్రోడక్ట్ని, మంచి ప్రోడక్ట్ని రెడీ చేయాలనే విషయాన్ని అయితే ఆయన స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది. దాంతోపాటుగా ఈ 21వ శతాబ్దానికి తగ్గట్లుగా మనం మన దేశాన్ని మార్చుకోవాలి, ఇంటర్నేషనల్ లెవెల్లో మన దేశాన్ని ప్రమోట్ చేసుకోవాలనే విషయాన్ని అయితే మన ప్రైమ్ మినిస్టర్ స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది. దీని గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్లు చెప్పడం అయితే జరిగింది. దాంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఎకానమీ. మన ఇండియా ఎకానమీ వచ్చేటప్పటికి ఈ కరోనా మహమ్మారి దెబ్బకి కొన్ని కుదుపులకు లోనవ్వడం అయితే జరిగింది. ఇక ముందు ఎటువంటి కుదుపులు లోనవ్వకుండా ప్రైమ్ మినిస్టర్ కొన్ని చర్యలు తీసుకోబోతున్నట్లయితే ప్రకటించడం అయితే జరిగింది. మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలి. దీని గురించి చిన్నగా కాకుండా పెద్ద జంపు చేయాలనేసి అయితే మన ప్రైమ్ మినిస్టర్ అభిప్రాయపడడం అయితే జరిగింది. రెండోది వచ్చేటప్పటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ప్రపంచ దేశాలతో పోటీ పడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి కలిగి ఉన్నామా అంటే లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రపంచ దేశాలు మొత్తం మెట్రో ట్రైన్ నుండి బుల్లెట్ ట్రైన్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. కానీ ఇండియాలో వచ్చేటప్పటికి ఇంకా చాలా రాష్ట్రాల్లో మెట్రో ట్రైన్ కూడా లేదు అనేసి అయితే మనం గమనించాలి. బుల్లెట్ ట్రైన్ వచ్చేటప్పటికి మన దేశంలో స్టార్ట్ చేయబోతున్నాం అనేసి అయితే అగ్రిమెంట్ అయితే జరిగింది. ఇది వచ్చేటప్పటికి అహ్మదాబాద్ నుండి ముంబై వరకు అయితే ఏర్పాటు చేస్తున్నట్లయితే గవర్నమెంట్ ప్రకటించడం అయితే జరిగింది. ఇది ఏర్పాటు చేయడానికి ఇంకా దగ్గర ఇంకా 2-3 సంవత్సరాలు అయితే పట్టొచ్చు. కానీ ప్రపంచ దేశాలు ఇంకా డెవలప్మెంట్ చెందొచ్చు అనేసి అయితే మనం గమనించవచ్చు. అంటే మనం ఇంటర్నేషనల్ లెవెల్లో పోటీ పడడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా వీక్గా ఉన్నాం. దాంతోపాటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వచ్చేటప్పటికి టెక్నాలజీ యాడ్ చేసుకుని సాఫ్ట్ వర్క్ చేయాలనేసి అయితే మన ప్రైమ్ మినిస్టర్ చెప్పడం అయితే జరిగింది. రోడ్లు వేయడంలో కానీ, వ్యవసాయంలో కానీ టెక్నాలజీ ఉపయోగించి వర్క్ సింప్లిఫై చేసుకోవాలి అనే విషయాన్ని అయితే మన ప్రైమ్ మినిస్టర్ చెప్పడం అయితే జరిగింది. మూడో పాయింట్ వచ్చేటప్పటికి సిస్టమ్. మన సిస్టమ్ 21వ సెంచరీ కళలను నెరవేర్చేలా ఉందా అంటే లేదనే చెప్పుకోవాలి. మన సిస్టమ్ వచ్చేటప్పటికి చాలా వీక్గా ఉంది అనేసి అయితే స్పష్టంగా చెప్పడం అయితే జరుగుతుంది. దానికి కొన్ని పాయింట్లు అయితే మనం చెప్పుకోవచ్చు. దీంట్లో మొదటగా
దేశ ఎదుర్కోవాలని తీర్మానించే విద్యా సంస్థలను వచ్చేటప్పటికి గవర్నమెంట్ రన్ చేయాల్సింది పోయి ఎక్కువగా ప్రైవేటీకరణ చేయడం, ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే మద్యాన్ని వచ్చేటప్పటికి ప్రైవేటీకరణ చేయాల్సింది పోయి గవర్నమెంట్ రన్ చేయడం వల్ల మద్యం వచ్చేటప్పటికి ప్రజలకు అందుబాటులో ఉంటుంది, విద్యా వ్యవస్థ వచ్చేటప్పటికి ప్రజలకి అందుబాటులో లేదనే విషయాన్ని అయితే స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఇండియాలో వచ్చేటప్పటికి ఒక ఎంబీబీఎస్ సీటు కోసం అయితే 20 లక్షల నుండి 50 లక్షలు వసూలు చేస్తున్నారు అనేసి అయితే స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఆ కాలేజీల నేమును బట్టి ఈ డొనేషన్ వసూలు చేయడం అయితే జరుగుతుంది. ఇలా వసూలు చేయడం వల్ల మధ్యతరగతి మరియు బిలో పవర్టీ ప్రజలకైతే ఈ విద్య అందుబాటులో లేదనే విషయాన్ని అయితే స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ ఒక్క ఎంబీబీఎస్ అనే కాదు, ప్రతి ప్రొఫెషనల్ కోర్స్ ఇంజనీరింగ్ అవని, ఎంబీబీఎస్ అవని, డెంటల్ అవని, ఎంబీఏ అవని, ఇలా ప్రతి ఒక్క ప్రొఫెషనల్ కోర్స్ వచ్చేటప్పటికి డొనేషన్ కట్టి సీటు కొనుక్కునే పరిస్థితులు అయితే ఇండియాలో తలెత్తాయి అనేసి అయితే స్పష్టంగా చెప్పుకోవచ్చు. దీనివల్ల మధ్యతరగతి మరియు లో లెవెల్ పీపుల్కి అయితే ఈ విద్య అందుబాటులో లేకుండా పోయిందని అనే విషయాన్ని అయితే మనం గమనించాల్సి ఉంది. దీంతో ఎక్కువ స్టూడెంట్స్ వచ్చేటప్పుడు ఫారెన్ ప్రిపేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. దీనికి గల కారణాలు ఏంటంటే మనం ఇక్కడ ఇండియాలో కట్టే అమౌంట్తో అక్కడ ఈ కోర్సుని కంప్లీట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అయితే చాలా మంది ఫారెన్ ప్రిపేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే డబ్బున్న వాళ్ళకే ఈ విద్య అనే సిచ్యువేషన్ అయితే ఇండియాలో తలెత్తొచ్చు అనే విషయాన్ని అయితే మనం గమనించాల్సి ఉంది. ఇప్పుడు ఇండియాలో వచ్చేటప్పటికి వాళ్ళ కళలను బట్టి ఎడ్యుకేషన్ అయితే లేదు, వాళ్ళ స్తోమతను బట్టి ఎడ్యుకేషన్ ఉంది అనే విషయాన్ని అయితే స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మధ్యతరగతి లేదా బిలో పావర్టీ వీళ్ళ దగ్గర కూడా చాలా స్టూడెంట్స్ కేపబిలిటీ ఉన్న స్టూడెంట్స్ కూడా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళలేకపోతున్నారు అనే విషయాన్ని అయితే ప్రభుత్వాలు గమనించాల్సి ఉంది. అంటే డబ్బు ఉంటేనే ఎడ్యుకేషన్, డబ్బు లేకపోతే ఎడ్యుకేషన్ లేదు అనే సిచ్యువేషన్ ఇండియాలో ఇక ముందు రావచ్చు అనే విషయాన్ని అయితే స్పష్టంగా చెప్పడం అయితే జరుగుతుంది. ఇంతలా డబ్బు ఖర్చు పెట్టి స్టడీ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ వచ్చేటప్పటికి వాళ్ళు దేని మీద ఫోకస్ చేస్తారు? ఖర్చు పెట్టిన అమౌంట్ని రికవరీ చేసుకోవడానికి లేక ప్రజాసేవ చేయడానికి అంటే డెఫినెట్లీ చెప్పుకోవచ్చు. ఎంత వాళ్ళు ఖర్చు పెట్టారు దానికి హైయెస్ట్గా రికవరీ చేసుకుందామని చూసుకుంటారు తప్ప ప్రజాసేవ అయితే చేయడానికి అయితే వాళ్ళ ఆస్కారం లేదు అనే విషయాన్ని అయితే ప్రభుత్వాలు స్పష్టంగా గమనించాలి. విద్య ఫ్రీగా వస్తేనే వాళ్ళు ప్రజాసేవ గురించి అయితే ఆలోచించడం జరుగుతుంది. వీళ్ళు చదువుకోవడానికి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారో దీనికన్నా ఎక్కువగా వాళ్ళ పిల్లలకు ఖర్చు పెట్టాల్సి వచ్చుద్దేమో అనేసి అయితే ఎక్కువగా వాళ్ళు అమౌంట్ని రికవరీ చేసుకుందామని చూసుకుంటారు తప్ప ప్రజలకు సేవ చేద్దామనేసి అయితే వాళ్ళకు ఉండదనే విషయాన్ని అయితే ప్రభుత్వాలు గమనించట్లేదు అనుకుంటా. రెండో పాయింట్ వచ్చేటప్పటికి మన ఇండియాలో గవర్నమెంట్ స్కూల్లో 10th మరియు ఇంటర్మీడియట్ ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్ కూడా డిగ్రీకి వచ్చేటప్పటికి డీలా పడిపోవడం అయితే జరుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుందని మనం రీసెర్చ్ చేసేటట్లయితే ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలో చదివిన వాళ్ళు డిగ్రీకి వచ్చేటప్పటికి టోటల్గా ఇంగ్లీష్లో ఉండడం వల్ల ఆ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి అయితే చాలా కష్టపడడం అయితే జరుగుతుంది. ఈ ఇంగ్లీష్ని అర్థం చేసుకునే లోపలికి వాళ్ళ సెమస్టర్స్ రావడం, సెమస్టర్లో చాలా అరియర్లు ఉండిపోవడం, సెకండ్ సెమస్టర్కి వచ్చేటప్పటికి వాళ్ళకి భయం ఎక్కువ అవ్వడం అయితే జరుగుతూ వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ సెమస్టర్లోనే అరియర్స్ ఉన్నాయి, రెండో సెమస్టర్ ఏమవుతుంది అనేసి అయితే భయంతోనైతే వాళ్ళ స్టడీస్ కంప్లీట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. దీంట్లో చాలా మందికి అరియర్స్ ఉండిపోవడం, చాలా మంది అంటే కంప్లీట్ చేసుకొని బయటికి రావడం అయితే జరుగుతుంది. దీంట్లో వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకైతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోవడం అయితే జరుగుతుంది. జాబ్ పర్పస్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అయితే సెల్ఫ్ ఇంట్రో రౌండ్ అయితే పాస్ అవ్వడం అయితే జరుగుతుంది. రెండో రౌండ్ గ్రూప్ డిస్కషన్, ఇక్కడ వచ్చేటప్పటికి వీళ్ళు రిజెక్ట్ అవి బయటికి వెళ్ళడం అయితే జరుగుతూ వస్తుంది. ఎందుకంటే గ్రూప్ డిస్కషన్ రౌండ్లో వచ్చేటప్పటికి 15 మంది కూర్చోబెట్టి వీళ్ళందరూ ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఎలా ఉందనేసి అయితే చూడడం అయితే జరుగుతుంది. ఈ రౌండ్లో వచ్చేటప్పటికి ఇంటర్ వరకు తెలుగు మీడియం చదివిన వాళ్ళు అయితే బాగా స్ట్రగుల్ అవ్వేసి ఈ రౌండ్లో రిజెక్ట్ అవి బయటికి రావడం అయితే జరుగుతుంది. వీళ్ళకి ఆ జాబ్ చేసే కేపబిలిటీ ఉన్నప్పటికీ కమ్యూనికేషన్ వల్ల రిజెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇలా ఇండియాలో వచ్చేటప్పటికి చాలా మంది వాళ్ళ డిగ్రీ మరియు పీజీ కోర్స్ కంప్లీట్ చేసుకుని జాబ్ గురించి అయితే చేసుకునే వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయడం కుదరదా అంటే కొన్ని రాష్ట్రాలు స్టార్ట్ చేయడానికి అయితే ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం కూడా ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయడానికి అయితే చాలా ప్రయత్నాలు అయితే చేస్తుంది. దీంట్లో ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేస్తే మిగిలిన వాళ్ళకి ఏంటి బాధ? అది నాకేం అర్థం కావట్లేదండి. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా ప్రెస్టీజియస్ ప్రాబ్లమా? మధ్యతరగతి మరియు బిలో పావర్టీలో ఉండేవాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మిగిలిన వాళ్ళకి ఏం బాధ? ఎందుకంటే వీళ్ళు ఒక జాబ్ కుట్టుకోవడానికి అయితే ఇంగ్లీష్ లేకుంటే ఎంత కష్టపడుతున్నారో బయటికి వెళ్ళి చూస్తే వాళ్ళకి తెలుస్తుంది. అటువంటిది ఇటు ఏదైనా గవర్నమెంట్ మంచి చేసొద్దు అనుకునేటప్పటికి అక్కడ కూడా రాజకీయాల అంటే నేను సపరేట్గా వీళ్ళని చెప్పట్లేదండి. నెక్స్ట్ జనరేషన్ బాగుండాలనేసి అయితే నా ఉద్దేశం. ఇంగ్లీష్ మీడియం లేకుండా ఏ ఒక్క పని జరగట్లేదు. 4వ పాయింట్ వచ్చేటప్పటికి డెమోగ్రఫీ, మన పాపులేషన్, మన జనాభాయే మనకి ఒక పెద్ద శక్తిగా అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ జనాభాలో చాలామంది యంగ్స్టర్స్ ఇటు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద ప్రొఫెషనల్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళని ఉపయోగించి మన దేశాన్ని డెవలప్ చేసుకోవచ్చు అనే విషయాన్ని అయితే మన ప్రైమ్ మినిస్టర్ చెప్పడం అయితే జరిగింది. 5వ పాయింట్ వచ్చేటప్పటికి డిమాండ్ వచ్చేటప్పటికి ఇండియాలో చాలా ఎక్కువగా ఉండడం అయితే జరుగుతుంది. ఎందుకంటే దగ్గర మన పాపులేషన్ 130 crores, బట్ సప్లై
మన దగ్గర అయితే చాలా తక్కువ చెప్పుకోవచ్చు. డిమాండ్ అండ్ సప్లై రెండు వచ్చేటప్పుడు ఒక చక్రంలా చెప్పడం అయితే జరిగింది. డిమాండ్ సప్లై రెండు ఈక్వల్గా నడిస్తే మన కంట్రీ డెవలప్ అవ్వచ్చు. ఇండియాలో వచ్చేటప్పటికి డిమాండ్ ఎక్కువగా ఉంది, బట్ సప్లై వచ్చేటప్పటికి లేకుండా పోవడం వల్ల ఇతర దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అలా కాకుండా ఇక ముందు ఇండియాలో డిమాండ్ తగ్గ సప్లై ఉండాలనేసి అయితే మన ప్రైమ్ మినిస్టర్ చెప్పడం అయితే జరిగింది. మన ప్రైమ్ మినిస్టర్ చెప్పిన దాంట్లో ఒక విషయం అయితే ముఖ్యంగా చెప్పడం అయితే జరిగింది. అదేంటంటే ఇక ముందు ఇండియాలో ఇండియా ప్రోడక్ట్ ఎక్కువగా ఉపయోగించాలి, అంటే మన ప్రోడక్ట్లను మనమే ఉపయోగించాలని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇది వచ్చేటప్పటికి గ్లోబలైజేషన్కి కొంచెం విరుద్ధంగా ఉండడం అయితే జరుగుతుంది. కానీ మన ప్రోడక్ట్ ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకుని వెళ్ళాలనేసి అయితే మన ప్రైమ్ మినిస్టర్ చెప్పడం అయితే జరిగింది. ఈ విషయం చాలా కష్టంతో కూడుకున్న పని అనేసి అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఫారిన్ బ్రాండ్ మీద అయితే డిపెండ్ అవ్వడం అయితే జరుగుతూ వస్తుంది. ఫోన్స్ అవని, ఎలక్ట్రికల్ ఐటమ్స్ అవని, టీవీ అవని, ఇలా టాయ్స్, చిన్నపిల్లలు ఉపయోగించే టాయ్స్, ఇలా ప్రతిదీ వచ్చేటప్పటికి ఎక్కువగా ఫారిన్ కంట్రీ మీద డిపెండ్ అవుతున్నాం అనేసి అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఫారిన్ నుండి కాకుండా ఇండియాలో ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి, ఇండియా ప్రోడక్టే ఉపయోగించాలనేటప్పటికి చాలా కష్టంతో కూడుకున్న పని అనేసి అయితే మనం చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఇది అసాధ్యం అనేసి అయితే మనం చెప్పడం అయితే కుదరదు. ఎందుకంటే కష్టాన్ని ఇష్టంతో చేసేటట్లయితే ఇండియాలో కూడా ఇటువంటి బ్రాండ్లు రెడీ చేయొచ్చు అనే విషయాన్ని అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. సింగపూర్ అవని, దుబాయ్ అవని, జపాన్ అవని, ఇవి కూడా మనకన్నా చాలా బీద దేశాలుగా ఉండేవి. దగ్గరకి 10 సంవత్సరాలు కష్టపడి ఇప్పుడైతే ప్రపంచాన్ని ఏలే దేశాల్లో ఈ దేశాలు కూడా ఉన్నాయనేసి అయితే మనం చెప్పుకోవచ్చు. అలాగే మనం కూడా కష్టపడితే ప్రపంచంలో నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళొచ్చు అనే విషయాన్ని అయితే మన ప్రైమ్ మినిస్టర్ స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది. దాంతోపాటుగా మన ఇండియా ప్రోడక్ట్లో వచ్చేటప్పటికి ఎక్కువగా జరిగేది కల్తీ. చిన్నపిల్లలు తాగే పాలు దగ్గర నుండి పెద్దవాళ్ళు వేసుకునే ట్యాబ్లెట్ల వరకు ప్రతి విషయంలో వచ్చేటప్పుడు కల్తీ ఎక్కువగా ఇండియాలో జరుగుతుంది అనే విషయాన్ని అయితే స్పష్టంగా చెప్పుకోవచ్చు. దీని మీద గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది, అదొక్కటే కాకుండా ఎలా నెక్స్ట్ లెవెల్కి ఈ ప్రోడక్ట్ని డెవలప్మెంట్ చేసుకోవాలి, ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ ప్రోడక్ట్లను తీసుకుని వెళ్ళాలి అనేసి అయితే ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంది అనేసి అయితే మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మన ఆర్థిక వ్యవస్థను బూస్ట్ చేయడానికి అయితే 20 లక్షల కోట్లు శాంక్షన్ చేయబోతున్నట్లయితే మన ప్రైమ్ మినిస్టర్ చెప్పడం అయితే జరిగింది. దీంట్లో ఎక్కువగా మధ్యతరగతి మరి చిన్న కుటీర పరిశ్రమలకి అయితే ఇంపార్టెంట్ ఇవ్వబోతున్నట్లయితే చెప్పడం అయితే జరిగింది. దీంతో పాటుగా వలస కూలీలు, వ్యవసాయం, దీని మీద అయితే ఎక్కువ ఫోకస్ చేయడం అయితే జరిగింది అనేసి అయితే మన ప్రైమ్ మినిస్టర్ చెప్పడం అయితే జరిగింది. దీంతో వదలకుండా ఇవన్నీ సక్రమంగా వాళ్ళకి రీచ్ అయ్యేటట్లయితే గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలనేసి అయితే మనం చెప్పుకోవచ్చు. అప్పుడే గవర్నమెంట్ అయితే ఎటువంటి హోప్స్ పెట్టుకుందో అది రీచ్ అవ్వడానికి అయితే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉండబోతున్నాయి అనేసి అయితే మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ 20 లక్షల కోట్లు అనేది మన జీడిపిలో 10% అనేసి అయితే మనం తెలుసుకోవాలి. ప్రతి దేశం కూడా ఇటు చైనా అవని, ఇటు అమెరికా అవని వాళ్ళ జీడిపిలో 10% అమౌంట్ని అయితే రిలీజ్ చేసి వాళ్ళ ఆర్థిక వ్యవస్థను మరలా పునఃప్రారంభించాలనేసి అయితే ప్రతి దేశం అనుకుంటుంది. దీనివల్ల ఏ దేశం సక్సీడ్ అవ్వద్దు అనేసి అయితే మనం చెప్పడానికి కుదరదు. ఒక్కొక్క దేశం ఒక్కొక్క స్ట్రాటజీ ఫాలో అవ్వడం అయితే జరుగుతుంది. ఇండియా కూడా ప్రపంచ దేశంలో నెంబర్ 1గా నిలబడాలనేసి అయితే ఒక స్ట్రాటజీ ఉపయోగించడానికి అయితే సిద్ధంగా ఉంది. ఫైనల్గా వచ్చేటప్పటికి లాక్డౌన్ ఈ మే 17 తర్వాత లాక్డౌన్ ఉండబోతుందా లేదా అనేసి అయితే చాలా మందికి డౌట్లు అంటే ఉండడం అయితే జరిగింది. ఇప్పుడు వచ్చేటప్పటికి లాక్డౌన్ 4.0 ఉండబోతుంది అనేసి అయితే మన ప్రైమ్ మినిస్టర్ చెప్పడం అయితే జరిగింది. దీంట్లో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఎప్పటివరకు ఈ లాక్డౌన్ కొనసాగుద్ది అనేసి అయితే స్పష్టంగా చెప్పలేదు. కానీ లాక్డౌన్ 1 నుండి లాక్డౌన్ 2కి వచ్చేటప్పటికి చాలా రిస్ట్రిక్షన్స్ సడలించడం అయితే జరిగింది. లాక్డౌన్ 2 నుండి లాక్డౌన్ 3కి వచ్చేటప్పటికి ఇంకొన్ని సడలింపులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు లాక్డౌన్ 3 నుండి లాక్డౌన్ 4కి అయితే రాబోతున్నాం. దీంట్లో ఇంకా సడలింపులు అయితే ఉండబోతున్నాయి అనేసి అయితే స్పష్టంగా తెలుస్తుంది. బట్ అవి దేని మీద అనేసి అయితే ఇంకా క్లారిటీ లేదు. ఇది వచ్చేటప్పుడు మే 17 లోపు ప్రకటించడం అయితే జరుగుతుంది అనేసి అయితే మన ప్రైమ్ మినిస్టర్ చెప్పడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే వీడియోస్ అయితే మీ మొబైల్కి నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది.